హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ స్పెషల్ ఏంటండి? పిండి వంటలే కదా. అందులో ఒక రకమైన ఈ గారెలను ఎలా చేసుకుందామో, మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ విధంగా కరకరలాడే గారెలను ఎలా చేసుకుందామో చూద్దామా? మా ఏరియాలో వీటిని కట్టప్పాలంటామండి. కొందరు గారెలు, చెక్కలు ఏరియాను బట్టి డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు కదా. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవి మా అత్తమ్మ చేసిందండి, చాలా బాగా చేస్తుంది. ముందుగా బియ్య పిండిని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ 6 చిట్టెల పిండిని తీసుకుంటున్నాను. దాన్ని బట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. ధనియాలను ఇలా పౌడర్ చేయకుండా 2 ఒక్కలుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. తర్వాత మరొక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ అప్పాలకి సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేవి కొలత లేకుండా అందాజాన్ని బట్టి తీసుకున్నాము. మిక్సీ జార్లో ఇలా కొత్తగా వచ్చిన వెల్లుల్లి గడ్డలను అలాగే వాటి ఆకును గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కొత్తిమీర కూడా వేసుకోండి. వెల్లుల్లి ఇలా కొత్త గడ్డలు మీకు అవైలబుల్లో లేకపోతే పాతవి కూడా పొట్టు తీసి దంచుకొని వేసేసుకోండి. తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో నువ్వులు, కొద్దిగా జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల జీలకర్ర పౌడర్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కరివేపాకు బాగుంటుంది, అంటే అప్పాల నుండి విడిపోకుండా బాగా వస్తుంది. తర్వాత ధనియాలను వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ధనియాలను వేసి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ఆకును కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేయట్లేదు, గమనించండి. మనం ముందు వాటర్లోనే వేసేసాం కదా సాల్ట్, అందుకే ఇప్పుడు యాడ్ చేయకూడదు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ పిండి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం వేడి వాటర్ని కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేసుకోకూడదు, అవి చాలా వేడిగా ఉన్నాయండి. గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి గోరువెచ్చని వాటరు పిండిలో పోసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని కలుపుకుంటూ చిన్న ముద్దలు చేసుకుంటూ వేరే బౌల్లో పెట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలానే వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఇలా ముద్దలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలానే చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ పిండి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తే అప్పాలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, పిండి ఈ విధంగా సాఫ్ట్గా కావాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేయకూడదు. ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే అప్పాలు రావండి. ఇలానే అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా.
ఈ అప్పాలు చేయడానికి ఇలాంటి మిషన్ యూజ్ చేస్తాము. దీనిని మేము అప్పాల మిషన్ అంటాము. మీరేమంటారో చెప్పండి. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానిపైన ఆయిల్ రాసుకుంటూ మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముద్దలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి తీసుకుంటూ దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకుంటూ అప్పాలు చేసుకోవడమే. ఈ అప్పాలు అనేవి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోవాలి. అప్పాలు లావుగా ఉంటేనేమో మంచిగా ఆయిల్లో గోలవు, మరీ సన్నగా ఉంటేనేమో తొందరగా మాడిపోతాయి. కాబట్టి లావుగా లేకుండా సన్నగా లేకుండా మీడియంగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇలానే పిండితో అన్ని అప్పాలు చేసుకోవాలి. ఇవి చేసేలోపు పొయ్యి పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మంచిగా వేడి కానివ్వాలి. ఇలా అప్పాలు చేసేలోపు ఆయిల్ కూడా మంచిగా వేడైపోయింది. ఆయిల్ వేడి కాకుండా అప్పాలు వేస్తే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అలా కాకుండా ఆయిల్ మంచిగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇలా వేడైన తర్వాత అప్పాలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఈ అప్పాలలో కారం వేయలేదండి, కారం వేసి కూడా చేసుకుంటారు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. కారం వేస్తే ఒక టేస్ట్, కారం వేయకుండా ఒక టేస్ట్ ఉంటాయి. కొందరు శనగపప్పుని నానబెట్టి పల్లీలను కూడా వేసుకుంటారు. మేము అవేమి యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకుందాం అనుకున్నామండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక బౌల్లో పేపర్ వేసుకొని అప్పాలను వేసేసుకోవడం. తర్వాత మిగిలిన అప్పాలను కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం చేసేసుకోవాలి. అంతే, కరకరలాడే అప్పాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ చుట్టాలకి వీడియోని షేర్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అప్పాలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో ఈ సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.